మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ అభినందన సభకు విచ్చేసిన మన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మాస్టర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. పిల్లలకందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా మనకు ఈ సభ జరగడము, ఈ సభకు నేను హాజరు కావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన కర్నూలు జిల్లా విద్యార్థులు 42 మంది జిల్లా రాష్ట్ర స్థాయికి ఎన్నుకోవడం జరిగింది. అంటే ఉమ్మడి జిల్లాలు కర్నూలు, నంద్యాల, వీళ్ళల్లో మన కర్నూలు జిల్లా వాసులే 42 మంది విద్యార్థులు ఎన్నిక కావడం చాలా చాలా ఆనందదాయకము. మరి ఎంతో సంతోషించవలసిన విషయము కూడా. ఎందుకంటే కర్నూలు నగరము ఈరోజు ఈ పిల్లల ఈ తైకాండో పోటీలలో గెలిచి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడము మన కర్నూలు జిల్లాకు ఎంతో శుభ గడియలు రావడం కూడా బాగా జరిగింది. ఎందుకంటే అందరూ కర్నూలు అంతా పడిపోయింది అది ఇది అనడం వల్ల మన విద్యార్థుల వల్ల క్రీడలలో మంచి ఆడడము, మంచి విద్యార్థులు గెలిచడము జరిగింది. వీళ్ళంతా కలిసి మరి రేపు జరగబోయే స్టేట్ లెవెల్ మరి 9, 10, 11 మరి అనంతపూరు, తాడిపత్రి జిల్లాలలో పోటీలు, రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయి. దాంట్లో మీరు మీ ప్రతిభను కనపరిచి మరి అందరూ ఇలాగే గోల్డ్ మెడల్స్ తెచ్చుకొని మళ్ళా ఇప్పుడు జాతీయ స్థాయికి కూడా ఎన్నుకోబడాలి దీంట్లో నుంచి అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. దీనికి ఈ స్థాయి వచ్చిందంటే మరి మాస్టర్ల ప్రోత్సాహం ఎంతో ఉండాలి. మన సతీష్ మాస్టరు, వీరేష్ మాస్టరు వీళ్ళనంతా చాలా పట్టుబట్టి వీళ్ళను ఈ స్థాయికి అంటే జిల్లా స్థాయికి తీసుకొచ్చి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా వీళ్ళనంతా పంపించడము, వాళ్ళ కృషి చాలా ఉంది. విద్యార్థులు కూడా ఆ పట్టుబట్టి నేర్చుకోవడము, ఆ స్థాయికి పోవడం కూడా వీళ్ళ కృషి ఎంతో ఉంది. దీనిని వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించి తయారు చేసి మాస్టర్లు చెప్పిన టయానికి కూడా వాళ్ళను పంపించడము, వాళ్ళకు కూడా ఎంతో మనం అభినందించాలి. మరి ఇలాంటి వాళ్ళు మన తైకాండో పోటీలలో గాయత్రి కూడా మన టౌన్ మోడల్లో తన కోచింగ్ ఇచ్చి పట్టుదల వల్ల ఈరోజు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పోవడం జరుగుతుంది. అందరూ తప్పకుండా ఈ గోల్డ్ మెడల్ ఉన్న వాళ్ళే ఈ పోటీలలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మరియు రేపు మీరు జాతీయ స్థాయికి పోవాలంటే మీ ప్రతిభనంతా కనపరిచి మరి ఇలాంటివి 42 మంది కాదు ఎంతమంది ఉన్నారని ఎక్కువ స్థాయి రావాలి. దీంట్లో మా మహిళల అమ్మాయిలు కూడా ఎక్కువ % రావడము నాకు చాలా చాలా సంతోషము. ఇప్పుడు మన ఈ గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం వల్ల చాలా, ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీన్ని పర్సెంటేజ్ 2% నుంచి 3%కు పెంచినందుకు దీనిని పెద్ద పెద్ద ఉద్యోగాలలో కానీ చదువులలో కానీ దీని పర్సెంటేజ్ యాడ్ చేయడం జరుగుతుంది. అందులో అది కూడా కాదు, దీనివల్ల వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ రావడము మరి చాలా ఇంపార్టెంట్. మహిళలకు ఈ కాలము ఎన్ని గవర్నమెంట్ ఎంత చేసినా, ఎన్ని సెక్యూరిటీలు ఎంత చేసినా కూడా మనం పొద్దునే పేపర్ చూస్తే ఇలాంటి అరాచకాలు ఇవే జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లలు ఈ తైకాండో నేర్చుకొని వాళ్ళకు వచ్చిన ఆపద నుంచి వాళ్ళు గట్టెక్కి తర్వాత చేసే విషయం తర్వాత చేయాలి. ఫస్ట్ మీరు సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అందరూ ఈ తైకాండోను నేర్చుకొని మన కర్నూలు జిల్లాను ఒక మంచి స్థాయికి తీసుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ కుమార్, టైక్వాండో డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు ఆర్గనైజింగ్ సెక్రటరీ. గత 20 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో విద్యార్థులకు ఉచితంగాను, ఆ తర్వాత నామమాత్రము రుసుకుతో
శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మేము గత 20 సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్నాము అంటే దానికి గల కారణము గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మాజీ టీజీ వెంకటేష్ గారి, అలాగే మంత్రివర్యులు టీజీ భరత్ గారి వారి సహాయ సహకారాలతో కర్నూలు నగరంలో విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తూ, అలాగే మార్కెట్ యార్డ్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి నగరూరు శమంతకమణి గారి మేడం ఆర్థిక సహాయంతో మేము కర్నూలు నగరంలో విద్యార్థులకు టైక్వాండో శిక్షణ ఇస్తున్నాము. మా విద్యార్థులు ఈ 20 సంవత్సరాల్లో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పథకాలను సాధించడం జరిగింది. జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి దాంట్లో కూడా మా పిల్లలు ప్రావీణ్యం సాధించి గత 3 సంవత్సరాలుగా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు ఇచ్చినది. అందులో ఒక విద్యార్థి సెలెక్ట్ అయినాడంటే ఆ అబ్బాయికి పూర్తి చదువు అయ్యేంత వరకు ఉచిత టైక్వాండో శిక్షణ ఇస్తూ 2 పూటల 3 పూటల భోజనం పెడుతూ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సంవత్సరానికి ఆర్థిక సహాయం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ముందుకెళ్తుందన్నమాట. అలాంటి దాంట్లో కూడా మా విద్యార్థులు ఎంపికై సాధన చేయడం జరుగుతుంది. మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు కర్నూలు నగరంలో ఉన్నటువంటి మేడం గారు అయితే ఏంటి, టీజీ భరత్ సార్ గారు అయితే ఏంటి, శమంతకమణి గారు అయితే ఏంటి, టీజీ వెంకటేష్ గారు అయితే ఏంటి, వీరి పూర్తి సహాయంతో మనము ముందుకెళ్తున్నాము. అయితే ఒక విద్యార్థి టైక్వాండో సాధన చేయాలంటే కృషి, పట్టుదల ఇవి చాలా అవసరము. అది ఆ విద్యార్థి అలా తీర్చిదిద్దాలంటే దానికి గల కారణము ముందుగా తల్లిదండ్రులు వాళ్ళను ఉదయం 5 గంటలకు లేపి వాళ్ళకి సిద్ధం చేపించి 5:30 మా టైక్వాండో శిక్షణకు పంపించడం జరుగుతుంది. అక్కడ టైక్వాండో శిక్షణ నేర్చుకుని విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో వెళ్తున్నారంటే ముందుగా సూత్రధారులు విద్యార్థుల తల్లిదండ్రులు. కాబట్టి నేను తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేసి పంపిస్తున్నారు కాబట్టే కర్నూలు నగరంలో మేము ఇంతటి ఘనత సాధిస్తున్నాము. అలాగే మేము ఇప్పుడు జిల్లా స్థాయి ఎంపికలు అయిపోయాయి, రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వడం జరిగింది విద్యార్థులు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు అక్కడ 9, 10, 11 ఈ 3 రోజులు కూడా జరుగుతాయి. ఈ 3 రోజుల్లో విద్యార్థులు పూంసే మరియు క్యోరుగి, పూంసే అంటే విన్యాసాలు చేసి చూపించడం, క్యోరుగి అంటే ఫైట్ చేయడం, ఈ 2 విన్యాసాల్లో మా విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు 45 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళని జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది వాళ్ళకు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో అనే టెక్నిక్స్ కూడా నేర్పించి వాళ్ళకు మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని నా కోరిక. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.